చేసి 10 నిమిషాలు నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఊరుకుంటే జగన్ వైఎస్ఆర్సీపీకి నష్టం, అతనికే నష్టం అన్న. ఇప్పుడు ప్రతిపక్షం కంపల్సరీ ఏదైనా నిలదీయాలి, ఉండాలి. స్పీకర్ అయినపత్రి గారు ఏం చెప్పారంటే ఉండండి, అందరికీ స్పీకర్ ఇస్తాను, మైక్ ఇస్తాను అని చెప్పారు. వీళ్ళు వచ్చి అతను కూడా స్పీకర్ కూడా నిరసన చేపేసి 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నీకే నష్టం అన్న. 29లో కూడా నువ్వు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేవు అని అంటున్నాను. దాని ప్రకారం ప్రజలు నిలదీస్తారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడలేదు, రేపు ప్రభుత్వాన్ని ఏర్పడతారని ప్రజలు అంటారు కంపల్సరీగా. 2029 కూడా చంద్రబాబు కూడా సీఎం అవుతారన్న. అంటే అట్లా వెళ్ళిపోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి అంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు అన్న. నా ప్రతిపక్ష వాదం కావాలి, నువ్వు ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా అంటే సహజం కాదు. ఇప్పుడు జనసేనకు సీట్లు తక్కువ లేవా, బీజేపీ తక్కువ రావట్లేదా? అంత పక్కన ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం 14 తారీఖు బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఆ బడ్జెట్ ప్రకారం మనం మాట్లాడాలి. ఇదేంది ఏపీ రాజకీయాలు ఎట్లయితే మాట్లాడుతూ అని చేసుకోవాలి. ఏం చేయకుండా నువ్వు వచ్చేసి వెళ్ళిపోతే లాస్ట్ అడుగుతారు మీ ప్రభుత్వాన్ని నిలదీయాలి, కానీ మీరు వెళ్ళిపోతే ఎట్లని దేనికి వెళ్ళిపోతారు. ఉండాలి, ఉండి కంపల్సరీ పోరాడాలి చేయాలి, నిరసన నిలపాలి. అది ఉండాలి. కానీ ఏమొచ్చి మాట్లాడి ఇటు వెళ్ళిపోతున్నాం అంటే ఏం సాధ్యం కాదన్న. 2029 కానీ మళ్ళీ 2030 కానీ మళ్ళీ 10 సంవత్సరాలు మాత్రం చంద్రబాబు సీఎం అన్న. ఎందుకంటే నేను చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో తిరిగాను. అతను తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఏర్పడినప్పుడు క్యారీవన్లో 2 నెలలు పనుకొని ఉన్న మొత్తం డెవలప్ చేశాడన్న. చంద్రబాబు మొత్తం బాగా డెవలప్. నెక్స్ట్ ఐటీ రంగం వస్తున్నా, ఐటీ రంగం కానీ కంపెనీలు కానీ చాలా కంపెనీలు వస్తున్నాయి, ఉపాధి కానీ మొత్తం 100% ఆయన ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా కూడా కంపల్సరీగా ఏపీని డెవలప్ చేసి ఆయన ఉంటారని చెప్పాడు బాబు గారు. శపథం చేశాడు కంపల్సరీగా డెవలప్ కంపల్సరీ చేస్తారు చంద్రబాబు నాయుడు. అంత నమ్మకం ఉంది నాకు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళంతా మొత్తం ప్రతిపక్షం అన్నగాన ఇది మొత్తం కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఏర్పడి కంపల్సరీగా మొత్తం ఇల్లు 100%. ఇంకోటి తెలంగాణ కూడా టీడీపీ కూడా మళ్ళీ ఫామ్ అవుతుందన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు జూన్లో ఉన్నాయి ఎలక్షన్లు జిహెచ్ఎంసీ. దాంట్లో మనం మళ్ళీ మోడీ గారితో మాట్లాడి అమిత్ షా కూడా మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ టీడీపీ నిలబడలే. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ 3 పోటీ ఉండి తెలంగాణ కూడా మనం ఫామ్ చేస్తారు టీడీపీ. నెక్స్ట్ బండ్ల గణేష్ కూడా టీడీపీ అధ్యక్షుడు కూడా అవుతుండన్న. అతను బాబు గారి గురించి 520 కిలోమీటర్ పాదయాత్ర చేసిండు. ఆ రోజు ఒకటే మొక్కిండు బాబు గారు ఇట్లా మంచిగా జైలు నుంచి బయటకు వస్తే మాత్రం నేను 100% షాదీనగర్ నుంచి తిరుమలకి నడక పోతానే. అదే మన నడక మొన్న క్లీన్ సీట్ ఇచ్చారు మొత్తం జైలు నుంచి 100%. అతను కూడా మన బండ్ల గణేష్ కూడా 100% కూడా టీడీపీ కూడా మంచి స్థానం ఉంటుందన్న. బాబు గారు బాగా అభిమానం, మంచి పరిపాలన అతను కూడా అభివృద్ధి చేశాడు. ఆ రోజు బాబు గారు ఉన్నప్పుడు కూడా అతను కూడా అతను పాటు మేము కూడా అక్కడ ఫైట్ చేసాం మొత్తం శంషాబాద్. ప్రతి ఒక్క ఐటీ రంగం బయటకు వచ్చారు. బాబు గారు మళ్ళీ రావాలి, అతను ఉంటేనే మనకు బాబునే జాబ్ కావాలి, ఐటీ మొత్తం రద్దు చేసిన రావాలని ఎంతోమంది మేము బయటకు వచ్చి మేము నిరసన తెలిపినాం బాబు గారి నుంచి 100%. అందుకని తెలంగాణ కూడా మన ఫామ్ అవుతుందన్న. మన టీడీపీ అధ్యక్షుడు కూడా మనకు బండ్ల గణేష్ కూడా అవకాశాలు ఉన్నాయి టీడీపీ అధ్యక్షుడు కావాలి అవుతారని. నెక్స్ట్ టైం కూడా టీడీపీ వస్తుందంటారా? చెప్పారన్నా బాబు 2 ఇయర్స్ అయిందన్న. ఇప్పుడు విరుపత చేసి ఇంకా 3 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి చేసి మళ్ళీ కంపల్సరీ 2029 2030 కూడా మళ్ళీ బాబేనన్న. 10 సంవత్సరాలు బాబు అవుతాడు. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన రాష్ట్రపతి కూడా అవకాశం ఉంది. జనసేన పార్టీ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పాల్గొన్నారు కదా? జిహెచ్ఎంసీ కదా కాంగ్రెస్ పాల్గొంది. కొన్ని వస్తాయని అక్కడ కొన్ని సీట్లు వస్తాయి. టీడీపీ కూడా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ గారు కూడా టీడీపీ కార్పొరేషన్లో టీడీపీ మన సర్పంచ్ ఎలక్షన్ కూడా బాబుగా మన టీడీపీ లేకపోయినా కూడా సొంతంగా టీడీపీ గెలిచింది 5 స్థానంలో. మా ఖమ్మంలో ఇప్పుడు కొత్తగూడెం ఖమ్మం ఇప్పుడు మళ్ళీ సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. కంపల్సరీగా మనం ఫామ్ అవుతాను. మళ్ళీ ఫామ్ అయ్యి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా మళ్ళీ బాబు గారు మళ్ళీ స్టే చేయడం తెలంగాణ టీడీపీ కంపల్సరీగా ఉంటుందన్న టీడీపీ. ఓకే.